అది మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికలు అన్ని రాష్ట్రాల సీఎంలకు గుణపాఠం లాంటిదని, ఇంకొక 10 ఏళ్లైనా ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జేసీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నిన్న వెలువడినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, టీడీపీ బీజేపీ ఒక అలయన్స్లో ఉన్నాయి. సో అలాగే ఆయన ఈ ఫలితాలు అన్ని రాష్ట్రాల దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక గుణపాఠం అని చెప్పేసి ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుంది. ప్రసన్న, జేసీ ఎప్పుడు కూడా వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తారు. ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏమన్నా టీడీపీని మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి ఏమైనా ఉందా? సేపటి క్రితమే జేసీ ఏపీ సెక్రటరీకి వచ్చారు తన అఫీషియల్ పని మీద. దాంట్లో బీహార్ ఎన్నికల మీద ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ఈ ఎన్నికలు మొదట ఆయన చంద్రబాబుకి తప్పనిసరిగా గుణపాఠం ఎన్నికలు, ఎందుకంటే అటు మోడీ కానీ ఇటు చంద్రబాబు కానీ జనానికి ఎన్నో ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా బొమ్మైన పరిస్థితుల్లోనే బీహార్ రిజల్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యంగా చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి అని, తర్వాత చంద్రబాబుతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చేసి వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు కొన్ని ఆసక్తికర కామెంట్స్ కూడా ఆయన చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించి ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తామని కలలుగంటుంది, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఏపీలో మరో 10 ఏళ్లైనా కానీ బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు రాయలసీమ ప్రాంతంలో అసలు బీజేపీ అంటే ఎవరికో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ విషయాన్ని బీజేపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రధానంగా వ్యాఖ్యానించారు. దీంతో పాటు ప్రత్యేక హోదాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఈ విషయం అందరికీ తెలుసు. ఎంపీలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, సామాన్య పౌరులకు కూడా ప్రత్యేక హోదా రాదన్న విషయం తెలుసు. ఇంకా దీని మీద మాట్లాడుకోవడం కూడా అనవసరం అన్న రీతిలో జేసీ వ్యాఖ్యలు సాగాయి. మొత్తానికి బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జేసీ ఒక రకంగా ఆసక్తికరమైన మరో రకంగా సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రసన్న.